వెల్కమ్ టు PM7 వార్తలు. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అది రాజకీయ నాయకుడిగా కీలక పదవిలో 10 ఏళ్ల పాటు ఉన్న ఒక నేత తనను చరిత్ర దయతో గుర్తుంచుకుంటుందన్న మాట చెప్పాలంటే ఎంత కష్టం. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం 2014లో తాను పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విషయాన్ని రాతపూర్వకంగా అందరికీ తెలిపారు. అయితే అంత గర్వంగా చెప్పుకోవటానికి కారణమైన మన్మోహన్ కెరీర్ హైలైట్స్ ఈ రోజు మనం ఒకసారి అవలోకనం చేసుకుందాం. 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆర్థికవేత్తగా ఉన్న తనను ఆర్థిక మంత్రిని చేసినప్పుడు మన్మోహన్ సింగ్ ఉప్పొంగిపోలేదు. తన ముందున్న సవాళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా పట్టు వదలకుండా పోరాటం చేశారు. భారత్ను పేదరికం నుండి ఎలా బయట పడేయాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి, ఉన్న వనరుల్ని వాడుకుంటూనే స్వయం సమృద్ధి ఎలా సాధించాలన్న అంశాల చుట్టూనే ఆయన మనసు తిరిగింది. పివి హయంలో ఆర్థిక మంత్రిగా 5 ఏళ్లే ఉన్నా ఆ తరువాత తరాలకు సరిపడా సంస్కరణలు అప్పట్లోనే తీసుకొచ్చిన మేధావి మన్మోహన్. 11 రోజుల వ్యవధిలో 2 సార్లు రూపాయి విలువ తగ్గింపు దగ్గర నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దారులు తెరవటం, దేశంలో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా గ్లోబలైజేషన్ కు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచానికి మన్మోహన్ పంపిన సంకేతాలు ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్నే మార్చేశాయి. ఆర్థిక సరళీకరణ విధానాలతో ప్రపంచ చిత్రపటంలో భారత్ను నిలబడేలా చేసిన మన్మోహన్ 2004లో ప్రధాని అయ్యాక 10 ఏళ్ల పాటు ఆర్థిక సంస్కరణలను మరింత వేగంగా చేపట్టి ఆర్థిక వృద్ధి సాధించేలా చేశారు. అందుకే అంత ధైర్యంగా చరిత్ర తనను దయతో గుర్తిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతో సంక్లిష్టమైన పరిస్థితుల్లో 1991 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నామమాత్రపు మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు నేతృత్వంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో గొప్ప ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ సింగ్ను ఆయన ఆర్థిక మంత్రిగా నియమించారు. కాలం చెల్లిన భారత ఆర్థిక వ్యవస్థకు రిపేర్లు చేయటం మొదలుపెట్టిన వీరిద్దరూ అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అయ్యారు. చారిత్రక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం మొదలుపెట్టారు. ఇందులో మన్మోహన్ సలహాలు కీలకంగా మారాయి. ఆ తరువాత భారతదేశ ఆర్థిక రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి పివి నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్ సింగ్ కృషి ఫలితమే ప్రబలమైన శక్తిగా ఎదిగిన నేటి భారత ఆర్థిక వ్యవస్థ. అందుకే అటు పివి ఇటు మన్మోహన్ ఇద్దరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రధానులు.